వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోవింద్రపేట మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షం, వడగళ్లలో నేల రాలిన వరి ధాన్యం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానపట్నంలో చోటు చేసుకుంది. పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాకి విచ్చేసిన ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు. ఏకవీర ఎల్లమ్మ ఆలయంను సందర్శించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి. టేకుమట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వడగాన్లు. వాన వడగాళ్లకు ఇళ్లలోకి వచ్చిన వరద, ఇంట్లో తడిసిపోయిన సామాగ్రి. ముస్మి గ్రామంలో 4 ఎకరాల మొక్కజొన్న పంట నేల ఒరిగింది. ఆదుకోవాలని రైతుల ఆవేదన. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన ఏఐఆర్యూసీ, ఐఎన్టీయూసీ కాంగ్రెస్ ప్రభుత్వం పదవి రాగానే ప్రజలను, సింగరేణి కార్మికులను పక్కన పెట్టిందని తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో ప్రైవేటీకరణ రద్దు చేస్తాం, కొత్త బొగ్గు బావులను తెప్పిస్తామంటూ పగడ్బాలు పలికిన గుర్తింపు సంఘం ఇప్పుడు కార్మికులకు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాగులను వేలంలో పాల్గొనకుండా సింగరేణికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు గెలిచిన ఏఐఆర్యూసీ, ఐఎన్టీయూసీ కార్మికుల విషయంలో ద్వంద్వ వైఖరి పాటిస్తున్నాయని అన్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నోని మొబైల్ గారు,
అలాగే సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బడికల సంతోష్ కుమార్ గారు, బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనడం అంటే ప్రైవేటీకరణకి ఆమోదం తెలపడమే. ఎవరైనా సరే బొగ్గును తవ్వుకోండి అనేటువంటి ఆమోదం సింగరేణి ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. అందుకే దీన్ని వ్యతిరేకించడంతో పాటుగా గతంలో ఇచ్చినటువంటి సత్తుపల్లి కోయగూడెంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క బొగ్గు పెళ్ళ కాదు కదా, కట్టే మట్టి కూడా తీయకుండా సింగరేణి సంస్థను కాపాడింది, కార్మిక వర్గానికి అండగా ఉన్నది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గెలిచినటువంటి ఏఐటీసీ ఐఎన్టీయూసీలు ఈరోజు ప్రైవేటీకరణకు సహకరిస్తూ బొగ్గు బ్లాకులకు అనుకూలంగా యాక్షన్లో పాల్గొమని చెప్తా ఉంది. అలాగే నైని బొగ్గు బ్లాకు అనేటువంటిది యాక్షన్లో పాల్గొని పొందినటువంటిది కాదు అనేటువంటిది కూడా కేంద్ర నాయకులకు, గుర్తింపు సంఘ నాయకులకి గుర్తు చేస్తా ఉన్నాం. అది క్యాప్టివ్ మైనింగ్ కింద వచ్చినటువంటి బ్లాకే అనేటువంటిది కూడా అన్ని కూడా పూర్తయినప్పటికీ, అనుమతులు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎందుకు లేట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటుగా ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కనీసం వైద్య సౌకర్యాలు లేక చనిపోతున్నటువంటి సందర్భంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అని హామీ ఇచ్చి క్యాటలాగ్స్ ఓపెన్ చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి విధానాన్ని కూడా ఎండగడుతూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటుగా కార్మికుడికి కనీస అవసరమైనటువంటి మంచినీటిని కూడా ఇవ్వలేనటువంటి యాజమాన్యాన్ని అడగలేకపోతున్నాయి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అనేటువంటిది కూడా. దీన్ని కూడా వ్యతిరేకిస్తూ వెంటనే కార్మికులకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా సంస్థ పరిరక్షణ కోసం, ప్రైవేటీకరణ తగ్గించడం కోసం తప్పకుండా ఒక కార్యాచరణ ప్రకటించి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూనే, యాజమాన్య విధానాలను ఖండిస్తూనే ఈ కరెంటు కోతలు కూడా ఎండాకాలంలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా చూస్తూనే అనేక మంది కేసీఆర్ గారి యొక్క దయ వల్ల ఈరోజు ఇంట్లో చల్లగా ఏసీ సౌకర్యం ఒక్క పైసా లేకుండా ఉన్నాం. కానీ ఈరోజు కరెంటు కోతలు మొదలుపెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఈ యొక్క కేంద్ర కమిటీలో తీర్మానం చేయడం జరిగింది అని తెలియజేస్తాం. శ్రీ 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 హజారా దస్తగిరి స్వాముల వారి ఉరుసు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈరోజు పాణ్యం మండలం గోరుకల్ల మజాక కోటల గ్రామం నందు శ్రీ శ్రీ హజారా దస్తగిరి స్వాముల వారి ఉరుసు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న అనంతరం వృషభరాజుల బండ్లలాగు పోటీలను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాణ్యం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాలలోని లలిత కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా నందు వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన రిజిస్టర్ కౌంటర్ల నందు నమోదు చేసుకుంటున్న అభ్యర్థులు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కెమెరా బటన్ మీద క్లిక్ చేయాలి. గూగుల్ లెన్స్ ఓపెన్ అవుతుంది. గూగుల్ లెన్స్ లో ఇక్కడ ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఎర్లీగా రిజిస్ట్రేషన్ ముందే నిమిషాలు వస్తున్నట్టు ఇప్పుడు 10 నిమిషాలు కరెక్ట్
ఎల్లమ్మ ఆలయంను సందర్శించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిచెర్ల గ్రామ పరిధిలో ఏకవీర ఎల్లమ్మ ఆలయంను మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్యసారథతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సందర్శించారు. అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. దేవాలయ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంటే ఈ సైట్ని డెవలప్ చేయాలి ఇంటూ కోర్ట్ సైట్ లాగా అనుకుంటున్నాం. అన్నం తింటూ నీళ్ళు తాగరు 11 days సమాధి చెంది చాలా ఇంపార్టెన్స్ ఉంది సార్ ఈ ప్లేస్లో. నీట్గా మంచి లాగా దీన్ని చేశారు. మంచి ఇలాంటి సైట్స్ని చూపెట్టాయి కదా ఆర్కియాలజీ మరి ఇది కొత్త సంస్కృతి ఇక్కడ చూడలేదు. మనకి అక్కడ ఇక్కడైతే జైన్స్ ఉందో అక్కడ ఆ కేక్స్ ఉన్నాయంటే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే దేవి, ఇది ఏకవీర టెంపుల్. ఇక్కడ ఏకవీర దేవిని ఆమె అయితే మేమేమనుకున్నామంటే సార్ ఊర్లో వీళ్ళకి చాలా మటుకు విగ్రహాలు రోడ్డు మీద తార్లో కూరుకుపోయి ఉంది. అవి తీసి దీని చుట్టూ రాక్ పార్క్ లాగా చేసి కడతాము అండ్ మెల్లగా దీనిని క్యూరేట్ చేసి వర్కౌట్ చేస్తుంది. ఇది మన వాళ్ళే అప్పుడు ఈ గుప్తని డ్యాన్స్ చేశారు. కరెంట్ వస్తే లైటింగ్ పెట్టినాము. ఈ చండీ విగ్రహం అంటే అదే సార్ చండీ విగ్రహం. హిస్టోరియన్ తీసుకొచ్చాను నేను. తీసుకొస్తే చండీ విగ్రహం అని అన్నాడు. కుంకుమ అంటే ఈ నెల 6న శ్రీరామనవమిని పురస్కరించుకొని వాల్మీడి గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే కళ్యాణ మహోత్సవంను ఘనంగా జరిపించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ వాల్మీడి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, టెంట్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందించాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీఓ వెంకన్న, తహసీల్దార్ శ్రీనివాస్, పోలీస్ అధికారులు సిఐ మహేందర్, ఎస్ఐ పవన్ కుమార్, ఆలయ ఈవో మోహన్ బాబు, అర్చకులు, ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రివ్యూ మీటింగ్ వచ్చిన అఫీషియల్స్ అందరికి, ఆర్టీఓ గారికి, డిపిఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఈఓ గారు, అట్లనే చైర్మన్, ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఇంకా ఇతర ఆర్డబ్ల్యూఎస్, పిఆర్ అండ్ ఆర్ఎన్బి శాఖలకి అందరికి, ఇంకా వైద్య సిబ్బందికి అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన రివ్యూ మీటింగ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకున్నాము. ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఏ ఫెసిలిటీస్ అయినా కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చూసుకోండి. ఎక్కడ కూడా భక్తులకి మెయిన్ మన అందరి ఇంటెన్షన్ ఏంటంటే వచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయండి. ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి కొంచెం చూసుకోవాలి మనం. ఇప్పుడు వైద్య సిబ్బంది మీరు మెడిసిన్స్, ఓఆర్ఎస్ అవన్నీ కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా సఫిషియెంట్గా ఉండేటట్టు చూడండి. ఇంకా మీ ఫ్యాకల్టీ, మీ వాళ్ళు స్టాఫ్ కూడా రొటేషన్స్ ప్రకారంగా ఉండేటట్టు చూసుకోండి. 3 shifts అందరు కూడా ఎస్పెషల్లీ నైట్ డ్యూటీ వాళ్ళు ఉండేటట్టు చూడండి. ఆర్డబ్ల్యూఎస్ మీరు ఆల్రెడీ అనుకున్నట్టుగా అవి స్టాల్స్, వాటర్ స్టాల్స్ అయినా లేకపోతే ఇంకా ట్యాంకర్స్ అక్కడొకటి ఇక్కడొక రెస్పాన్సిబిలిటీ మీది కాబట్టి భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోండి సమ్మర్ కాబట్టి. ఇంకా క్లియరెన్స్ అనేది ఏమైనా సైడ్ కి అటు ఇటు చెట్లు ఉంటే పిఆర్ అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు అది మీరు చూసుకోండి. ఎక్కడ కూడా అసౌకర్యం కల్పించద్దు భక్తులకి. ఇంకా సిఐ గారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా ప్రారంభించారు. మరియు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం ఈ సన్నపు బియ్యం పంచే కార్యక్రమం అని అన్నారు. బడుగు బలహీన వర్గాల పేదల కోసమే ఈ సన్నబియ్యం పథకము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రారంభించారని తెలిపారు. అనంతరం కళ్యాణ్ లక్ష్మి, సాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మాల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం శివాజ్ రెడ్డి, మాజీ సర్పంచ్ పిడుగుల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిరివేరు నారాయణ గౌడ్, నాయకులు గుడి మల్లికార్జున్ రెడ్డి, జంపాల్పురి రాజేందర్, స్థానిక తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ స్వరూప, స్థానిక డీలర్లు, మహిళలు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చిన తర్వాత మన ఇళ్ళకి తీసుకుపోయిన తర్వాత వండుకునేది కాదు. ఎవరో 10 రూపాయలకో 12 రూపాయలకో 15 రూపాయల కిలో అంటే అమ్మడానికి ఎక్కువ చూస్తున్నాం చాలామంది. ఎందుకంటే దుడ్డు ఉన్నాయి ఆ బియ్యం అని తినలేమని అది ఇదని చాలామంది చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి ప్రభుత్వం ఆలోచించి సన్న బియ్య పథకాన్ని ప్రారంభించింది. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఉగాది పర్వదినాన హుజూర్ నగర్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. మీరు తెలుసుకోండి, ఈ దేశంలో, ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ పథకం ఎక్కడ కూడా అమలు కావట్లేదు. 17-18 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం, ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, చరిత్ర పుటల్లో, శిలా శాసనాల్లో లిఖించదగ్గటువంటి అంశం ఈ సన్నబియ్యం పథకం. గతంలో ప్రభుత్వాలు రైతులను హెచ్చరిస్తుండే, మీరు వరి పండియకండి, వరేస్తే ఉరేసుకున్నట్టు అని చెప్పి. ఇలా రైతులను ఆదుకోవడానికి సన్నవడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. మహిళా ఉద్యోగులు అధైర్యపడకండి, అండగా మేమున్నాం. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్యాలయాలలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలు ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని ఏపీజేఏసీ కర్నూలు జిల్లా ప్రభుత్వ మహిళా విభాగం చైర్పర్సన్ సహారా బాను, అసోసియేటెడ్ చైర్పర్సన్ మల్లేశ్వరి, జనరల్ సెక్రటరీ పద్మావతులు తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఏపీజేఏసీ కర్నూలు జిల్లా ప్రభుత్వం మహిళా విభాగం కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడారు. అందరికీ నమస్కారము. నేను కర్నూలు డిస్టిక్ ఏపీజేఏసీ ఉమెన్ వింగ్ చైర్పర్సన్ని. సహారా బాను నా పేరు. నేను డిప్యూటీ తహసీల్దారు. విమెన్స్ కోసము సపరేట్గా ఒక వింగ్ ఉంటే బాగుంటుంది, వీళ్ళ సమస్యలు ఏదైనా విమెన్స్ సాల్వ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకులు శ్రీ బొప్పరాజు గారు ఈ ఉమెన్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగినది.
ఇంకోటి ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు చెప్పే విషయం ఏమంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగినీలు అంటే గవర్నమెంట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళకి వాళ్ళ ఆఫీసర్లు అంటే ఏదైనా వేరే వేధింపులు అలాంటివి ఏదైనా వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఎంత రాత్రి అయినా కూడా, రాత్రి పగలు ఏది మేము చూడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో వెళ్తే ఎట్లా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వనిస్తారో అవ్వనివ్వరు అనే ఉద్దేశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మా దగ్గర మేడం అనండి, అక్క అనండి, అది మీ ఇష్టం, దానికి మేము ఎటువంటి ఇది చేయము, మాకు ఇలాంటి సమస్య ఉంది, మా కోసం మీరు ఏం చేయగలరు అని అడిగితే మేము సమస్యకు పరిష్కారం అయ్యే వరకు అయితే మీకు తోడుగా ఉంటాము. కాబట్టి మీరు ఏ టైంలో అయినా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వవలసినట్టుగా మేము అందరికీ మెగా టైమ్స్ అండ్ శ్రీచక్ర న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. దేశీ అమరావతి ఉమెన్ వింగ్కి గతంలో నేను చైర్పర్సన్గా ఉన్నాను, ఇప్పుడు అసోసియేట్ చైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్నాను. కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి అండగా ఉంటాము. ఆ సమస్యలను సాల్వ్ చేసేందుకు ఎప్పుడు ఏపీజేఎస్ అమరావతి ఉమెన్ వింగ్ వాళ్ళ ముందుండి నడిపిస్తుంది. సమస్యలను సాల్వ్ చేసి వాళ్ళు ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించే విధంగా చేయడంలో ముందుంటుందని చెప్పేసి నడుచుకోవడం కాదు, ఏదో రావాలి. హన్మకొండ జిల్లా కోర్టులో బాంబు కలకలం. జిల్లా జడ్జికి ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తి బాంబు పెట్టామని సమాచారం అందుకున్న వరంగల్ బాంబు స్క్వాడ్ కోర్టు ప్రాంగణం చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఇది అయిపోయిందా? ఈ విధంగానే మెయిల్స్ పెట్టి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇవాళ కోర్టులో కూడా ఆర్ఐ గారికి ఫోన్ రావడం వల్ల మా టీంలో ఇన్ఛార్జ్ ఆర్ఐ గారు కాబట్టి మాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల ఇమీడియట్లీ మా టీంలో 3 టీంలు వచ్చినాయి. 3 టీంలు మూడు ప్లేస్లో చెక్ చేస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా చెక్ చేస్తున్నాం. ఇలాంటి సబ్జెక్ట్ మాకు ఇవ్వడం దొరకలేదు. మళ్ళీ ఇంకా మనకు టైం కూడా పట్టే టైంలో చెక్ చేస్తున్నాం. అదే సస్పెక్ట్ ఏం మాకు కనపడలేదు. ఒకవేళ ఉన్నప్పుడు కానీ రిమూవ్ చేస్తాం. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ జిల్లా రివ్యూ మీటింగ్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ సభ్యులు శ్రీ రేణికుంట్ల ప్రవీణ్ గారు
కుర్రం నీలదేవి గారు, కొంకేటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్ ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని, పరిష్కార విషయంలో నిర్లక్ష్యం చేయకుండా దర్యాప్తును పూర్తి చేయాలని, అలాగే వివిధ శాఖల ద్వారా వీరికి అందుతున్న పథకాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎస్సీ ఎస్టీ కోసం మంజూరైన వినియోగించిన నిధులకు సంబంధించిన వివరాలు శాఖల వారీగా అధికారులను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్, జిల్లా ఎస్పీ గీతే మహేష్, బాబాసాహెబ్ గారు మరియు పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. आपका है మరొకటిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.